దేశవ్యాప్తంగా జనగణనకు కీలక అడుగు. ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రారంభం. రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. సూళ్లూరుపేటలో 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసిన సీఎం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సీఎం సమీక్ష. శాశ్వత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. ధాన్యం కొనేందుకు ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ప్రతి ధాన్యం గింజను కొంటామన్న మంత్రి నాదెండ్ల. కుల వ్యవస్థను ఎవరు రద్దు చేస్తే వాళ్లతో పనిచేస్తాం. సుప్రీంకోర్టు తీర్పును ఖండించిన మందకృష్ణ మాదిగ. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం. వేసవి దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలన్న హోంమంత్రి అనిత. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారని ఆరోపణ. అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకు పనికిరాదు? అమరావతి చట్టబద్ధ తీర్మానంపై బొత్స కీలక వ్యాఖ్యలు. ఎంఎస్ఎంఈలను గ్లోబల్ మార్కెట్తో అనుసంధానించడమే లక్ష్యం. కాకినాడ క్లస్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఎంపీ సానా సతీష్ బాబు. తెలంగాణ గవర్నర్ని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం. మంత్రి పొంగులేటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు. మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు. ఉద్యమకారులను ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత అని వెల్లడి. 3 ప్రాంతాల అభివృద్ధి కావాలన్నదే జగన్ అభిప్రాయం. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే విరూపాక్షి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో టిట్కో ఇళ్ల పంపిణీ. లబ్ధిదారులకు పట్టాలు అందించిన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి. వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలో కోడెల మృతి. ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళన. మార్కెట్ గేటుకు తాళం వేసి నిరసన. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం. మహిళా ఉద్యోగుల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు. ఈదురుగాలులకు రహదారులపై పడిపోయిన చెట్లు. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీకి తీవ్ర నష్టం కలుగుతుంది. హనుమకొండ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన. రంగారెడ్డి జిల్లా మోక్లియాలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 40 గ్రాముల కొకైన్ పట్టుకున్న పోలీసులు. తిరుపతి జిల్లాలో దారుణం. సెల్వరాజ్ అనే బస్సు డ్రైవర్ను హతమార్చిన క్లీనర్. సూర్యాపేట జిల్లా అడ్లూరులో సర్పంచ్ దంపతులపై దాడి. గ్రామ సభలో పరస్పరం కర్రలతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా. 414 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. అఫిడవిట్లో టీవీకే అధినేత విజయ్ ఆస్తుల వివరాలు. 405 కోట్లు చరాస్తి, 115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు ప్రకటన. విద్యుత్ ప్లాంట్లు, చమురు బావులను ధ్వంసం చేస్తాం. యుద్ధం డీల్పై ఇరాన్కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు. 488 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ.